ముందు పరిగెట్టించి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా చెందుతున్న మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు కూడా ముందుకు సాగుతుంటే కొంతమంది సైంధవుల్లాగా, ఉదాహరణకు ఈ రాష్ట్రంలో ఏపీ జెన్కో, ట్రాన్స్కో ఉంది. ఈ ట్రాన్స్కో మీద లోటు బడ్జెట్ అని కొంతమంది టార్గెట్ ఇవ్వడంతో ఆ ట్రాన్స్కో మీద గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ సక్రమంగా అయితే రైతుల నుంచి వసూలు చేయలేక అక్రమ మార్గంలో లక్షలు వసూలు చేస్తున్నారు. ఎలాగంటే వీళ్ళు సరైన విద్యుత్ అంటే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకుండా, అంటే రైతు కావాల్సింది 440 volts, అంటే 400 నుంచి 440 volts విద్యుత్ అవసరం. కానీ వీళ్ళు 380, 390 సప్లై చేస్తారు. ఆ 380, 390 వల్ల యాంప్స్ డబల్ పెరుగుతుంది. అంటే ఒక హెచ్పి 1.1 యాంప్స్ తీసుకోవాలి. ఎక్కడ వాళ్ళు నాణ్యమైన విద్యుత్ ఇచ్చినప్పుడు వీళ్ళు నాసిరకం విద్యుత్ ఇస్తున్నారు. దానివల్ల 2 యాంప్స్ తీసుకుంటున్నారు. 2 యాంప్స్ వల్ల బిల్ డబల్ అవుతుంది. అంటే 10,000 వచ్చే రైతుకి 20,000 బిల్లు వస్తుంది. 20,000 బిల్లు వస్తాం వల్ల అది ఈ అడిషనల్ ఛార్జెస్, అంటే నువ్వు 10,000 రూపాయలు రావాల్సిన బిల్లుకి 20,000 వచ్చింది, అదనంగా వచ్చిందని నువ్వు అదనంగా ట్యాక్స్ కట్టమని అక్రమంగా వసూలు చేస్తారు. ఈ రకంగా విద్యుత్ వ్యవస్థలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారు కానీ రైతుల్ని ఎంత ఉద్ధరించాలని చేస్తున్నా ఇటువంటి సైంధవుల్లాగా ఇటువంటి కొంతమంది ఉండి ఈ విద్యుత్ వ్యవస్థని భ్రష్టుపరిచి మన రైతుల మీద భారం వేసి చాలా అన్యాయం చేస్తున్నారు. అలాగే ఫీడ్ ఉంది. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే గత 2 సంవత్సరాల క్రితం సోయా 60 రూపాయలు దాటి 80 రూపాయలు అయ్యింది. అలాగే వేరుశెనగ చెక్క, అలాగే డిఓబి ఇలాగా రేట్లు పెరిగినాయి అని చెప్పి సుమారు ఒక మేత బస్తాకి 500 రూపాయలు పెంచారు. కానీ ఆ రోజున పెరిగినవి ఆ రోజు కంటే ఈ రోజున తగ్గినాయి. అంటే సుమారు ఈ రోజున మేత బస్తాకు వచ్చి 700 రూపాయలు తగ్గించాలి. 700 రూపాయలు తగ్గించకుండా అదే రేటు వసూలు చేస్తారు. ఎందుకంటే వీళ్ళంతా సిండికేట్ అయ్యారు. అలాగే రొయ్యలు అమ్మేటప్పుడు మన హైదరాబాద్ లో టమాటా రేటు ఏ రకంగా పడిపోతుందో ఈ లక్షల పెట్టుబడి పెట్టి పండించిన రైతులు కూడా అలాగే రేటు పడిపోతుంది. ఉదాహరణకి చెప్పాలంటే మన నెల క్రితం కేజీకి 40 రూపాయలు, అంటే టన్నుకి 40,000 రూపాయలు రేటు పడిపోయి నష్ట కష్టాలు పడుతున్నారు. ఏదైతే రేటు పెరిగిందో తగ్గిందో అదే రేటుకి ఈవేళ మళ్ళీ మెటీరియల్ షార్టేజ్ అని అదే రేటు ఇచ్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు కానీ, ఈ కలెక్టర్ గారు కానీ రైతులకి, ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళకి, ఈ విద్యుత్ వారికి మధ్యవర్తిగా వ్యవహరించి ఈ లోటుపాట్లను గమనించి మాకు రైతులకి సరైన న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ రోజున అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న చుట్టుపక్కల రైతులందరూ కూడా ధర్నాగా బయలుదేరి కలెక్టర్ గారికి వినవించుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ ఎలక్ట్రికల్ ఈ జెన్కో ఎస్సీ గారితో మాట్లాడి విషయాలు చెప్తున్నారు. ఆయన కోసం వెయిట్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రోజు ఆక్వా రైతులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశమై కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆక్వా రంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద ఒడిదుడుకుల్లో ఆ సమస్యల వలవలో కొట్టుమాటలు బిట్టాడుతున్నటువంటి సందర్భంలో మరి ఒక ఆక్వా ఫ్యామిలీగా చెప్పుకునేటువంటి ఈ సీడ్ ప్రొడ్యూసర్ కానీ, ఫీడ్ ప్రొడ్యూసర్ కానీ, ఎక్స్పోర్టర్స్ కానీ, అలాగే రైతు వీళ్ళందరూ కలిస్తే ఒక ఆక్వా ఫ్యామిలీ. ఆక్వా ఫ్యామిలీలో ఎవరైనా ఒకళ్ళు కింద కొన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి అండగా నిలబడవలసింది పోయి వీళ్ళందరూ కూడా కలిసి ఈ రైతాంగాన్ని అనగదొక్కుతున్నారు. ఈ యొక్క దుర్మార్గాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సక్రమమైనటువంటి సలహాలు ఇచ్చి వాళ్ళకి రైతుని ఆదుకుంటారని చెప్పేసి ఇవాళ కోరడం కోసం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి విద్యుత్ సమస్యల మీదకి వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ల్యాబ్సెస్ ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం రైతుల మీద ఈ ఏసీడీ ఛార్జీలు కానీ, ఎస్ఎల్సీ ఛార్జీలు కానీ అధికంగా డిమాండ్ చేస్తూ నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా విద్యుత్తులో ఉన్నటువంటి లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం రైతుల మీద ఈ దుర్మార్గాలు చేస్తున్నారు. ఈ యొక్క దుర్మార్గాలను అరికట్టాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకుంటారని చెప్పేసి కోరుతున్నాం. ఆక్వా రైతుల పడే సమస్యల గురించి కలెక్టర్ గారికి కోనసీమ రైతాంగం అంతా కదిలి వచ్చి మా సమస్యలు విద్యుత్ సమస్య, ఫీడ్ సమస్య, అలాగే రేట్ సమస్య, సీడ్ సమస్య కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు వెంటనే దాన్ని స్పందించి తప్పకుండా దేనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలిచి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ రైతులందరూ కూడా ఎన్ని కష్టాలున్నా సరే ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఈ ఆక్వానే చేసుకుంటూ చాలా ట్రబుల్స్, చాలా ఇబ్బందులు పడుతున్నా సరే ఎదురుకెళ్తున్నాం. కానీ ఈ రోజు గవర్నమెంట్ చెప్పి ఆక్వాకి ఎంతో సపోర్ట్ చేయాలని చెప్పినా సరే ఈ కింద స్థాయిలో ఎందుకు జరగట్లేదని
ఈవేళ ఎక్కువ రైతులు కదిలి వచ్చి అడగటం జరిగింది. ఇది తప్పకుండా కలెక్టర్ గారు కానీ అలాగే మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ఎక్కువ రైతుల విషయంలో స్పందించి రైతులకి అన్ని కూడా అనుకూలంగా చేస్తారని ఎక్కువ రైతులు ఆశించి రావడం జరిగింది. ఇది తప్పకుండా మాకు ఎక్కువ రైతులకు మేలే జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా శాఖ మంత్రులైన అచ్చెన్నాయుడు గారికి కోనసీమ రైతాంగం తరపున విన్నవించుకున్నది ఏంటంటే ప్రస్తుత పరిస్థితిలో ఆక్వా ఇంటి లీటర్ మీద ఉంది. మేము చాలా కష్టాలు పడుతున్నాం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎలక్ట్రికల్ డ్రైవ్ అంటే ఎల్లో ఎస్పీఎల్ ఛార్జెస్ అని, ఫేస్టక్ అని, బరంట్ మీటర్ అని, వాళ్ళు ఏదవుతుంది దానికి అది అసలు ఏ విధంగా కూడా రీడింగ్లు మీ తీయం ఆలోచిస్తారో దానికి సంబంధించిన అన్ని కూడా మా మీద వసూలు చేస్తున్నారు. ఎప్పుడో గత 10 సంవత్సరాల కింద ఉన్న PPS 1 PPS 2 అనుకుంటూ ఆ ఛార్జీలు కూడా మా మీద పడేసి భారం చేసి వసూలు చేస్తున్నారు. ఏ విధంగా మీటర్ వాడకుండా ఉంటే కూడా ఒక 20 HP మీటర్ ఉంటే అది 10 నుంచి 15,000 బిల్లు వస్తుంది. ఇది ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకెక్కడ ఉండదు. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మొన్న ఎలక్ట్రికల్ మీద మీరు రివ్యూ పెట్టినప్పుడు ఈ స్పెషల్ ఛార్జెస్ అన్ని కూడా 33,000 కోట్లు వచ్చినాయి, 30,000 కోట్లు వచ్చినాయి. ఈ జగన్ గవర్నమెంట్ ఇలా చేసింది కాబట్టి ఈ తప్పులు జరగని కూడా మీరు చెప్పారు. గత మీరు ఎలక్షన్ టైంలో మాకు వచ్చినప్పుడు ట్రాన్స్ఫరాల ఛార్జీలు తెలంగాణలో ఏ రేట్ ఉందో ఆ రేట్ చేస్తామని అన్నారు. ఇప్పటికీ తెలంగాణకి మనకి 50% తేడా ట్రాన్స్ఫర్ కాస్టులు ఉన్నాయి. అవి కూడా నిలుపుదల చేయాలని చెప్పి అడుగుతున్నాం. తర్వాత ఏంటంటే ఫీడ్ కంపెనీలు 100 టన్ను చేసేవాడు ఉన్నాడు, 1000 టన్ను చేసేవాడు ఉన్నాడు, 10,000 టన్ను చేసేవాడు ఉన్నాడు. అందరూ కూడా ఒకే రేటు ఉండటటువంటిది ఇది ఒక మోనోపోలీ వ్యవస్థగా నడిచి చేయటం వల్ల రైతుకి అపారమైన నష్టం